for do anything you want me to do. Maybe another time, maybe another life. You will be my wife and we'll get it right. హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఐ నో ఈ వీడియోకి ఇంట్రో లేదు. సో ఐ వాంట్ టు వాక్ త్రూ ద ప్రాసెస్. యాక్చువల్లీ ఇది వచ్చేసి న్యూయార్క్ వెళ్తున్నాం మేము ఉండేది సౌత్ జెర్సీ కాబట్టి మా దగ్గర నుంచి న్యూయార్క్ వచ్చేసి 2 hours. సో మేము ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయితే 3కి అట్లా రీచ్ అయ్యాము న్యూయార్క్కి. సో న్యూయార్క్లో మనం చూడబోతుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ మనము వెజల్కి వెళ్ళబోతున్నాము అండ్ టైమ్ స్క్వేర్కి వెళ్ళబోతున్నాము. సో ఫస్ట్ అయితే మనము లిబర్టీ ప్లేస్కి అయితే వెళ్ళాము. లిబర్టీ స్టేట్ పార్క్లో ఇట్లా ఒక మ్యాప్ అయితే ఇచ్చారు. సో ఏది చూడాలో తెలుస్తుంది అని. సో లాస్ట్ ఏంటంటే లాస్ట్ బోట్ మనకి ఉండే, ఎందుకంటే 3కి లాస్ట్ అంట. సో ఇక్కడైతే మనకి టికెట్స్ అయితే ఇస్తారు ఈ బిల్డింగ్లో. సో అందుకనే ఫాస్ట్గా టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో టికెట్స్ ఒక్కటి వచ్చేసి $25 ఫర్ ఈచ్ పర్సన్. అండ్ అమ్మ నేను కొంచెం మ్యాచింగ్ వేసుకున్నాము. ఇదే ద లాస్ట్ బోట్. సో మేము ఈ బోట్లో ఫస్ట్ అయితే టాప్ ఫ్లోర్లో కూర్చున్నాము, ఎందుకంటే సన్సెట్ టైమింగ్ కాబట్టి ఇది గోల్డెన్ అవర్ అంటారు. అండ్ ద పిక్చర్స్ అండ్ ద వీడియో చాలా బాగా వచ్చింది. అందుకే ఎక్కువ ప్రిఫరెన్స్ గోల్డెన్ అవర్కి ఇస్తారనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 2 ప్లేసెస్ దగ్గర ఈ బోట్ అనేది ఆపుతారు. ఒకటి వచ్చేసి ఇమిగ్రేషన్ దగ్గర, అప్పట్లో న్యూయార్క్లోనే ఇమిగ్రేషన్ది ఉండేదంట ఆఫీసు, ఇదే ఆ బిల్డింగ్. అండ్ ఇక్కడే ఆపారు. ఒక 15 minutes ఆపారు, బట్ మేము దిగలేదు ఎందుకంటే లాస్ట్ బోట్ కాబట్టి. ఒకవేళ మనం మార్నింగే వచ్చి ఉంటే ఇది చూసుకొని నెక్స్ట్ బోట్ అట్లా వస్తుంటే వేరే బోట్లో కూడా ఎక్కచ్చు. బట్ మనకు ఉన్నది లాస్ట్ బోట్ కాబట్టి మనం ఎక్కలేదు. మనకి కావాల్సింది లిబర్టీ స్టాచ్యూ కాబట్టి లిబర్టీ స్టాచ్యూ కోసము వెయిట్ చేసాము. సో వీ కాంట్ డూ 15 minutesలో ఏం చేయలేమని చెప్పి ఇక ఆగాము. లిబర్టీ ప్లేస్కి అయితే ఆగేసిన తర్వాత వాక్ చేసిన తర్వాత ఇదిగో చాలా బాగుండే ప్లేస్ అయితే. అండ్ ద బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు మీకు ఒక వీడియో క్యాప్చర్ చేశాను నేను, అది దీంట్లో ఇన్సర్ట్ చేశాను. అండ్ లిబర్టీ సింబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ లిబర్టీ బాగుంది. ఇదే ద బర్డ్స్ అట్లా ఫ్లై చేస్తుంటే బాగా క్యాప్చర్ అయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా కోసమే అనుకుంటా ఆ బర్డ్స్ అట్లా ఫ్లై అయినాయి అనిపించింది. సో అలా లిబర్టీకి బాయ్ చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ద వెజిల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము మనము. అక్కడ నుంచి ఒక 10-20 minutes ఉంది డ్రైవ్. దాని తర్వాత ఇదే ద వెజిల్ అనేది. ఇది 2 years ఐ థింక్ క్లోజ్ చేశారు, ఎందుకంటే ఎవరో సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రికాషన్స్ తోటి నెట్ అదంతా పెట్టేసి యాక్చువల్గా బాగుండే. సో వెళ్ళే ముందు ఆ పక్కనే మాల్ ఉండే, ఆ మాల్ క్లోజ్ అయిపోతుందని ఫస్ట్ మాల్లోకి వెళ్ళి అలా కొంచెం షాపింగ్ చేసి, అంటే షాపింగ్ అంటే జస్ట్ అట్లా చూసి ఏమేమి ఉన్నాయో చూసి జస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి. మాల్ అయితే బాగుండే, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉండే. సో
సో, ఆ మాల్ చూసేసాక ఇగ వెజిల్ లోపలికెళ్ళాము. లోపల ఇట్లుంటది. ఇదంతా స్టెప్సే అసలు. నాకు యాక్చువల్‌గా క్యాప్చర్ జేయడం అస్సలు రాలేదు. అంటే ఎంత జేషినా కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు కంపేరింగ్ టు ఐస్‌లో మనం చూడడం కన్నా, చూసి ఆనందిస్తే బావుంటది అంటారు జూడండి. ఇయన్నీ స్టెప్స్ ఉన్నాయి. ఇట్లా లోపల నుంచి చూస్తే మనకి ఒక వెసెల్ ఎట్లుంటదో అట్లా ఆ వెసెల్ షేప్‌లో ఉంటది. ఇది టాప్ వ్యూ ఆఫ్ వెజిల్ యాక్చువల్‌గా. అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు గాని బట్ ఐ ట్రైడ్. దాని తర్వాత వెజిల్ బయట ఇట్లా చిన్న స్నాక్స్ హౌస్ ఉంటే వేఫిల్‌ది అది ఎళ్ళాము. దాని తర్వాత టైమ్ స్క్వేర్‌కయితే వచ్చేసాము. టైమ్ స్క్వేర్‌లో మిక్కీ మౌస్‌యి అండ్ హెర్షీస్‌యి, M&Msవి ఇంకా చాలా చాలా ఉంటాయి చూడ్డానికి. అండ్ ఇక్కడేదో గేమ్ ఆడుతున్నారు. ఐ జస్ట్ క్యాప్చర్డ్ ఇట్. హెర్షీస్‌వి, కిస్సెస్‌వి చాలా క్యాండీస్ ఉన్నాయి. వెరైటీ ఉంటాయి. సో, ఏం తీసుకోలేదు నేను. బట్ ఐ జస్ట్ వాంట్ టు వాచ్ ఇట్. అక్కడ నుంచి బయటికి రాగానే ఈ పర్సన్ చాలా పెయింటింగ్ చేస్తున్నాడు. అయన్నీ తనే ఏసాడు. కింద డిస్‌ప్లే అయ్యాయి. ఇట్లా ఫాస్ట్‌గా 2, 3 సెకండ్స్‌లో ఇట్లా ఏసేసి 2, 3 మినిట్స్‌లో ఇట్లా ఏసేసి అంతా ఇట్లా ఏసేసి అమ్మేస్తున్నాడు. ఇట్స్ లైక్ $15 అట్లుంది. We bought something, but I couldn't capture that. ఇదైతే M&M స్టోర్‌కైతే వచ్చేసాం మనము. చెప్పాను గదా! చూడండి కలర్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ ద M&Ms ఒక్కొక్కటి అట్లా పెట్టుంటే హాఫ్ ఎల్‌బి $9.49 ప్లస్ టాక్స్ ఉంది. చూడండి ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ అండ్ M&Ms ఉన్నాయి. ఐ థింక్ కిడ్స్‌ని తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఐ కుడెంట్ బై ఎనీథింగ్. టైమ్ స్క్వేర్‌లో రిక్షాస్ గూడా కనపడ్డాయి. చాలా అనిపిచ్చింది చూడ్డానికి. ఇది మా న్యూయార్క్ ట్రిప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.